పార్వతీపురం మన్యం జిల్లా కురుప్పాం నియోజకవర్గంలో ఏనుగుల గుంపు భీభత్సం సృష్టిస్తోంది. జియమ్మ వలస, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం మండలాల గిరిజన ప్రజలను గజరాజులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. సమస్య పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు గ్రామాల్లో సంచరిస్తూ ఇళ్లు, పంటలను ధ్వంసం చేస్తున్నాయని వాపోతున్నారు. పంటలు వేయాలంటేనే భయంగా ఉందని అంటున్నారు. ఎలాంటి ప్రమాదాలు సంభవించకముందే ఏనుగుల గుంపును జనావాసాలకు దూరంగా తరలించాలని వేడుకుంటున్నారు. ఇప్పటికి రైతులు పంటలు వేసుకోవాలంటే చాలా భయపడతా ఉన్నారు. పొలంకి వెళ్ళాలంటే భయపడతా ఉన్నారు. ఇప్పటికే 13 మంది ఏనుగుల బారిన పడి చనిపోయారు. వాళ్ళకి నష్టపరిహారము ఇచ్చారు తప్ప, తూతూ మంత్రంకి ఇచ్చారు తప్ప నష్టపరిహారం ఇవ్వలేదు. ఎవరైతే చనిపోయారు ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పింది. ఆ కుటుంబంలో ఎవరికి ఉద్యోగం కూడా ఇంతవరకు ఇవ్వలేదు. సరే కదా, ఈ మధ్యకాలంలో సారూరా ప్రాంతంలో పవన్ కళ్యాణ్ వచ్చి కుంకి ఏనుగుని తీసుకొచ్చి ఏనుగులు పంపిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇంతవరకు మాటలే ఆచరణ నిలబడ్డా తప్ప ఇంతవరకు పనులు జరగలేదు. గట్టిగా మాట్లాడితే ఇదిగో కుంకి ఏనుగు వచ్చేస్తుంది, కుంకి ఏనుగు వస్తుందని చెప్పి రైతులకు ఆశ చూపుతున్నారు తప్ప ఎటువంటి ఆచరణ జరగలేదు.